ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జూలై 28వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళ్తే ధనుసు రాశి వారికి ఈ వారం మీరు మానసికంగా మరియు శారీరకంగా అలసిపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కొంచెం విశ్రాంతి మరియు పోషకమైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శక్తి స్థాయిని మెరుగుపరుచుకుంటారు. ఎందుకంటే అలా చేయడం ఆరోగ్యపరంగా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఆర్థిక విషయాల పరంగా ధనుసు రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల దృష్టి మీ ఆదాయాన్ని పెంచడానికి మరియు మీ సేకరించిన సంపదకు తోడ్పడడానికి మీకు అనేక అవకాశాలని అందించడానికి పనిచేస్తుంది. కావున వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. ఇంకా ఈ వారం మీరు మీ ఇంట్లోని బాధ్యతల్ని బాగా చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఏ కారణం చేతనైనా వారిని విస్మరిస్తే మీరు కోరుకోపోయినా మీ కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు. అలాగే ఈ వారం మీ అనేక విషయాలను అర్థం చేసుకోవడం ద్వారా మీ అన్ని రకాల ఇబ్బందుల్ని ఎదురైన సమస్యల్ని తొలగిస్తారు. ఇంకా ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఎదుగుదల నుండి పూర్తిగా బయటపడతారు. ఇది మీ మనస్సును అధ్యయనాల్లో మరింత నిమగ్నం చేస్తుంది. అలాగే 4వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీరు మానసికంగా మరియు శారీరకంగా అలసిపోవచ్చు. కావున జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు 21 సార్లు ఓం గురవే నమః అని జపించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 31 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.